ఈ వీడియో ఏమి కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే స్టెప్ బై స్టెప్ అబ్రాడ్ ప్రాసెస్ కాదు. అండ్ ఇది రా అండ్ రియల్. అండ్ నా ఈ అబ్రాడ్ జర్నీలో చాలా డిసప్పాయింట్మెంట్స్, ఫెయిల్యూర్స్, బ్రేక్స్ ఇలా చాలా జరిగాయి. అబ్రాడ్ వెళ్ళడం అంటే చాలా ఈజీ అని అనుకుంటారు, బట్ కొందరికి మాత్రమే, అందరికి కాదు. సో హాయ్ గైస్, దిస్ ఈజ్ లిఖిత. అండ్ నేను ఈ సెప్టెంబర్ 2025లో యూకే వచ్చాను నా మాస్టర్స్ చేయడానికి. నా బ్యాచిలర్స్ అయితే ఫార్మసీలో చేసా, లైక్ బీఫార్మసీ కంప్లీట్ చేసా. అండ్ ఇప్పుడైతే మాస్టర్స్ ఇన్ ఫార్మసిటికల్ సైన్సెస్ చేసిన అట్ యూనివర్సిటీ ఆఫ్ సరే. అండ్ ఈ జర్నీ స్టార్ట్ అయింది డిసెంబర్ 2022. అండ్ నేను అప్పుడు నా బీఫార్మసీ సెకండ్ ఇయర్ లో ఉన్నా. ర్యాండమ్ గా ఒక థాట్ వచ్చింది, లైక్ మాస్టర్స్ కి అబ్రాడ్ వెళ్తే ఎలా ఉంటుంది అని. నాకు ముందే ప్లాన్ ఉండే, లైక్ పక్క మాస్టర్స్ చేయాలి అని. బట్ అబ్రాడ్ లో అనుకోలే, ఇండియాలో అనుకున్నా. అందరు స్టూడెంట్స్ లానే బిగ్ డ్రీమ్స్ అండ్ జీరో క్లారిటీతో ఉన్నా. అప్పుడే యూట్యూబ్ లో రీసెర్చ్ చేసా. రీసెర్చ్ చేసి ఓకే ఇంకా మనం వెళ్ళాలి అని నేనైతే ఫిక్స్ అయ్యాను. మా పేరెంట్స్ కి చెప్పా, యాజ్ యూజువల్ వద్దు అని అన్నారు స్టార్టింగ్ లో. బట్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి నాకు ఒక 3 to 4 months పట్టింది. ఫైనలీ 2023 మార్చ్ లో మా పేరెంట్స్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకా నేను నెక్స్ట్ డేని పాస్పోర్ట్ కి అయితే అప్లై చేసా. ఇదే కదా మన అబ్రాడ్ ప్రాసెస్ కి ఫస్ట్ స్టెప్. మేలో నాకు పాస్పోర్ట్ కూడా వచ్చేసింది. మే 20లో నేనైతే జిఆర్ఈ ఇచ్చా, బికాస్ ఇనిషియల్లీ నా ప్లాన్ యూఎస్ఏ ఉండే. అండ్ అప్పటికే జూన్ వచ్చేసింది. అండ్ నేనైతే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నా, లైక్ జిఆర్ఈ ఎగ్జామ్ కూడా ఇచ్చాను. అసలు నేను ఏ కోర్స్ అనేది నేను అప్పటికి డిసైడ్ అవ్వలే, బికాస్ అప్పటికి ఏం తెలియదు మాకు, డైరెక్షన్ లెస్ అనమాట మేము. సో మేమందరం ఒకే స్టేజ్ లో ఉన్నాం, ఏ యూనివర్సిటీ అని అసలు తెలియలేదు. సో ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి అలా మా లిస్ట్ లో ఒక 10 యూనివర్సిటీస్ పెట్టుకున్నాం. అండ్ దానిలో నేనైతే ఒక 2 యూనివర్సిటీస్ ఫిక్స్ చేసుకున్నా, లైక్ వెళ్తే వీటికే వెళ్ళాలి అని. అండ్ దానిలో నా ఫస్ట్ ప్రయారిటీ ఐయుపియుఐ, లైక్ ఇండియానా యూనివర్సిటీ ఒకటి ఉంటుంది యుఎస్ఏలో. అండ్ అక్కడ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ కోర్స్ చేద్దామని అనుకున్నా ఫస్ట్ లో అయితే. అండ్ దానికైతే మనకి లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ కావాలి కదా, డ్యూలింగో రాద్దాం అనుకున్నా. బికాస్ నేను యూనివర్సిటీ సెలెక్ట్ చేసే ప్రాసెస్ లో మనకి నవంబర్ కూడా వచ్చేసింది. అండ్ యుఎస్ఏ ప్రాసెస్ చాలా లెందీ ఉంటుంది. అండ్ బై డిసెంబర్ డ్యూలింగో ఎగ్జామ్ కూడా ఇచ్చాను. అండ్ ఫస్ట్ అటెంప్ట్ లో అస్సలు స్కోర్ రాలేదు. జాన్ 2024 లో మళ్ళీ రీ ఎగ్జామ్ ఇచ్చాను. అండ్ అప్పుడైతే నేను అనుకునే స్కోర్ వచ్చింది. అండ్ ఫిబ్రవరిలో నేనైతే ఇంకా కాలేజ్ కి అప్లై చేశాను. అండ్ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ 2 months నాకైతే ఏప్రిల్లో అలా కాలేజ్ నుండి అడ్మిట్ వచ్చింది. అడ్మిట్ వచ్చిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. లైక్ నేను నియర్లీ ఒక 3 యూనివర్సిటీస్ అప్లై చేసా. అరౌండ్ 17,000 పే చేసి, యూఎస్ఏలో మనం యూనివర్సిటీస్ కి కొన్ని అప్లై చేయాలంటే యూనివర్సిటీ ఫీజు ఉంటుంది. సో 17,000 స్పెండ్ చేసా. అండ్ నేను అనుకునే యూనివర్సిటీ నాకు వచ్చింది. లైక్ మా ఫ్రెండ్స్ కూడా అప్లై చేశారు కొంతమంది, బట్ వాళ్ళకి అది రాలేదు. హ్యాపీగానే ఫీల్ అయ్యా. బట్ నాకు తెలీదు ఎందుకు స్టాప్ చేసేసా. నాట్ బికాస్ ఐ డోంట్ వాంట్ ఇట్, బట్ నాకంటూ ఒక క్లారిటీ లేదు. లైక్ అందరిలానే నేను కూడా వెళ్ళిపోతున్నా, అసలు ఏం క్లారిటీ లేదు. ర్యాండమ్ థాట్స్ వస్తుంది, డౌట్ వస్తుంది, అసలు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం ఏంటి అని అస్సలకి తెలియదు. సో ఇంకా ఏమైతే అది అవని అని ఇంకా అబ్రాడ్ ప్రాసెస్ నేను స్టాప్ చేసేసా. అండ్ ఇంకా మా పేరెంట్స్ కి కూడా చెప్పా, వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అయ్యారు. లైక్ ఇంత మనీ స్పెండ్ చేసాం, లైక్ జిఆర్ఈకి, డ్యూలింగోకి నియర్లీ 1 lakh అలా అయిపోయింది నాకు ఆ ప్రాసెస్ లోనే. లైక్ ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావని. బట్ వాళ్ళేం నన్ను ప్రెషరైజ్ చేయలేదు. మళ్ళీ థింక్ చేసి అప్పుడు నాకు కొంచెం ఒక ఐడియా అనేది వచ్చింది. నేను ఫైనల్ ఇయర్ కి కూడా వచ్చేసాను. అండ్ మేలో నేనైతే అప్పుడు మళ్ళీ రీసెర్చ్ చేసా, లైక్ ఏ కంట్రీ ఎక్కడ ఏంటి అని. అండ్ అప్పుడే నా లిస్ట్ లోకి యూకే అనేది వచ్చింది. ఇంకా యూకే కోసం రీసెర్చ్ చేసి యూనివర్సిటీస్ కోర్సెస్ అన్ని చూసా. సో నేను ఫస్టే ఫిక్స్ అయ్యా, లైక్ నేను బీఫార్మసీ చేసా కదా, సో నా మాస్టర్స్ కూడా నా కోర్ రిలేటెడే ఉండాలి అని. సో అప్పుడే ఫార్మసిటికల్ సైన్సెస్ అనే కోర్స్ ఒకటి ఉంటుంది యూకేలో, ఆ కోర్స్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఆ టైంలో నాకైతే ఒకే ఒక యూనివర్సిటీ నేను వెళ్ళాలి అని అనుకున్నా, అదే యూనివర్సిటీ ఆఫ్ సరే. బికాస్ దీని ర్యాంకింగ్ కూడా బాగుంది. అండ్ అక్కడ ఫెసిలిటీస్ అండ్ మాడ్యూల్స్ అండ్ ముఖ్యంగా ఇక్కడ ఫీ స్ట్రక్చర్ విత్ స్కాలర్షిప్ నాకు అన్ని నచ్చాయి. లైక్ మనం మాస్టర్స్ చేయడానికి నాకైతే ఇదే కరెక్ట్ అని అనిపించింది. సో ఇంకా వెంటనే మేలో అయితే నేను అప్లై చేశాను ఆగస్ట్ కి వెళ్ళడానికి. బట్ ఏంటంటే ఈ యూనివర్సిటీకి మనకి ఓడి, సిఎంఎం, ప్రొవిజనల్ అన్ని మనం సబ్మిట్ చేయాలి. అండ్ సెప్టెంబర్ లో మనం వెళ్ళాలి. బట్ నాది అప్పటికి ఇంకా 8th సెమ్ కూడా కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ 7th సెమ్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఇంకా అప్పుడు నాకు అర్థమైంది ఈ ఇంటేక్ లో వెళ్ళలేము అని. అండ్ అలా జూలైలో నా 8th సెమ్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఇంటికి కూడా వచ్చేసా. అండ్ సెప్టెంబర్లో అప్పుడు నేను అనుకున్నా, లైక్ నా సర్టిఫికేట్స్ అన్నీ వచ్చేస్తాయి కదా, ఇంకా మనం అప్లై చేసుకోవచ్చు అని. బట్ యూకేలో నార్మల్గా ఏంటంటే ఇంగ్లీష్ రిక్వైర్మెంట్, లైక్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ఉండదు. మీ ఇంటర్లో ఒక 70%, 80% వస్తే మాక్సిమం అన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తుంది. సో నేను ఆదిమాతోనే ఉన్నాను. బట్ ఈ యూనివర్సిటీకి మా కోర్స్లో ఏంటంటే కన్ఫర్మ్గా ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉండాలి అని అన్నారు.
బట్ నేను ఆల్రెడీ డ్యూలింగో రాసా కదా, అది పెట్టాను. బట్ ఆ స్కోర్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఇండివిజువల్ స్కోర్స్ వాళ్ళకి కావాలి. సో నేను మళ్ళీ దానికోసం డ్యూలింగో రాయాల్సి వచ్చింది. సెప్టెంబర్లో రాశాను అండ్ ఈసారి ఫస్ట్ అటెంప్ట్లో మంచి రిజల్ట్ వచ్చింది. అక్టోబర్లో అయితే నేను అప్లై చేశాను, నాకు కండిషనల్ వచ్చింది. కండిషనల్లో ఏమొచ్చిందంటే ప్రొవిజనల్, ఓడి అవన్నీ సబ్మిట్ చేయాలి అని. బట్ నేను చదువుకుంది గవర్నమెంట్ యూనివర్సిటీ, మాకు అవి చాలా లేట్గా వస్తాయి అండ్ దానికోసం అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ నవంబర్లో అయితే మాకు సర్టిఫికేట్స్ వచ్చాయి. బట్ దీనికన్నా ముందు మనకి ఇంకొక మెయిన్ ప్రాసెస్ ఉంటుంది, అదే లోన్. సో ఇనిషియల్లీ నాకు లోన్ శాంక్షన్ అవ్వలేదు. బట్ అలా ట్రై చేస్తూ ఉంటే ఫైనల్లీ డిసెంబర్లో నా లోన్ శాంక్షన్ అయింది అండ్ అలానే నా సర్టిఫికేట్స్ కూడా వచ్చేసాయి. అండ్ వెంటనే నా స్టడీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసాను అండ్ లోన్ కూడా డిస్పోజ్ చేసుకున్నాను. 30 lakhs అండ్ 3,000 pounds, అంటే ఒక 3 lakhs అలా నేను యూనివర్సిటీకి కూడా పే చేసేసాను. ఇదంతా జాన్ 10th లో జరిగిపోయింది అండ్ వెంటనే నాకు అన్కండిషనల్ వచ్చింది. నా క్యాష్ షీల్డ్ కూడా ఓపెన్ అయిపోయింది. 34% అలా వచ్చింది. ఇంకా నేను అనుకున్నా ఓకే, ఒక 2 days లో మన క్యాష్ వచ్చేస్తుంది, ఫ్లైట్ బుక్ చేసుకొని ఇంకా 10 days లో వెళ్ళిపోవచ్చు అని. ఒక ర్యాండమ్ ఈవినింగ్ నేను మా డాడీ ఇంకా ప్లాన్ చేసుకొని ట్రాలీ సర్చ్ చేస్తూ ఉన్నాం ఏం తీసుకోవాలి అని. అండ్ అప్పుడే నాకు ఈ మెయిల్ వచ్చింది. ఏంటనుకుంటున్నారా? సో ఈ కోర్స్లో ఈ ఇంటేక్కి సీట్స్ ఫిల్ అయిపోయాయి, వీఆర్ సారీ అని చావు కబురు చాలా చల్లగా చెప్పారు. అండ్ ఆ టైంలో నాకు అసలుకి ఏం అర్థం కాలే. ఆ మూమెంట్ ఇంకా అలా ఫ్రీజ్ అయిపోయింది. నాకు ఇప్పటికీ గుర్తుంది. లైక్ నా చేతిలో ఫోన్ ఉంది, పక్కన మా డాడీ ఉన్నారు. వాళ్ళకి ఎలా కన్విన్స్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు, ఏమని చెప్పాలో కూడా. బట్ ఇంకా కొంచెం టైం తీసుకొని నేనైతే వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా ఫుల్ టెన్షన్లో ఉన్నారు. లైక్ 30 lakhs డిస్పర్స్ చేసేసాము అండ్ 3 lakhs అలా పే చేసాము, లైక్ ఏంటి ఇలా అయ్యింది అని చెప్పి. ఆ రోజు నైట్ నాకు ఇంకా గుర్తుంది, అసలు నేను పడుకోకుండా ఎంతమందికి కాల్స్ చేసి మెసేజెస్ చేసి, లైక్ ఇక్కడ యూనివర్సిటీ గ్రూప్స్ అలా ఉంటాయి కదా, చాలా మందిని కాంటాక్ట్ అయ్యాను. అండ్ అలానే చాలా కన్సల్టెన్సీస్తో కూడా నేను మాట్లాడాను. బట్ ఎవరు హెల్ప్ చేయలేదు ఈ సిచ్యువేషన్లో. ఇంకా నాకు అర్థమైంది. అండ్ ఇంకా మా పేరెంట్స్ కూడా అన్నారు ఓకే పర్లేదు, నెక్స్ట్ ఇంటేక్కి ట్రై చేద్దాం, ఏం కాదు అని. సో ఇంకొక 2 weeks అలా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా అప్పుడే ఫెబ్ కూడా వచ్చేసింది. ఇంకా నేను అనుకున్నా లైక్ ఇలానే ఉంటే ఏమొస్తుంది, ఏం రాదు కదా, ఎలానో నెక్స్ట్ ఇంటేక్ అప్లై చేస్తాం, ఈ 5-6 months ఖాళీగా ఉండడం ఎందుకు అని జాబ్కి అప్లై చేసాం. అండ్ వన్ ఫైన్ డే లైక్ ఎండ్ ఆఫ్ ద ఫెబ్ అలా లైక్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది హైదరాబాద్లో. నేను ఉండేది ఒరిస్సాలో అండ్ 2 states దాటి నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి వస్తే రాని లేదా లేదు అని చెప్పి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను నేనైతే హైదరాబాద్. అక్కడ కూడా ఫస్ట్ డే లైక్ వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాము. వాళ్ళు లైక్ ఒక 4 days వెయిట్ చేయండి, మేము మీకు కాల్ బ్యాక్ చేస్తాం అని చెప్పారు. 4 కాదు అప్పటికే 6 days అయిపోయింది. ఇంకా మేము హైదరాబాద్లోనే ఉన్నాము. నాకు అసలు అర్థం కాలేదు ఇంతకీ జాబ్ వస్తుందా లేదా, లగేజ్తో వచ్చేసాము, మా డాడీ కూడా వచ్చారని నాకు చిన్న రిగ్రెట్ కూడా ఉండేది. బట్ మా డాడీ ఏమన్నారంటే వస్తే జాబ్ వస్తుంది లేదా హైదరాబాద్ చూసి వెళ్ళిపోదాం, ఫీల్ అవ్వద్దు అని చెప్పారు. సో ఇంకా నేను సర్లే అని వెయిట్ చేస్తే ఇంకా నెక్స్ట్ డేనే నాకు కాల్ వచ్చింది లైక్ మీరు ఇంకా జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి. వికారాబాద్లో ఒక హాస్పిటల్లో నాకైతే హాస్పిటల్ ఫార్మసిస్ట్గా వచ్చింది. అమ్మయ్య అనుకొని ఇంకా జాయిన్ అయిపోయాను. అండ్ జాబ్ చేస్తూ నేను ఇంకా అబ్రాడ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాను. లైక్ నాకు ఆల్రెడీ క్యాష్ వచ్చేసింది కాబట్టి లైక్ ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం లేదు. సో మే వరకు వెయిట్ చేశాను అండ్ మేలో IHS ఫీ పే చేశాను అండ్ అలానే వీసా కూడా ఫీజ్ పే చేశాను అండ్ మే ఎండింగ్లో అలా వీసా డ్రాప్ చేశాను అండ్ విత్ ఇన్ 5 days నాకు వీసా కూడా వచ్చేసింది ఫైనల్లీ. అండ్ ఇంకా ఫ్లైట్ కూడా బుక్ చేసేసాను. ఆగస్ట్లో అలా జాబ్ రిజైన్ చేసి షాపింగ్ అంతా చేసి అండ్ సెప్టెంబర్లో ఫైనల్లీ యూకే వచ్చాను. నేను చెప్పింది ఓన్లీ 20%. జర్నీ అంతా నాకు 3 years పట్టింది. దీనిలో అప్స్ కన్నా చాలా లోస్, చాలా డిసప్పాయింట్మెంట్స్, చాలా ఫెయిల్యూర్స్ చూసాను. బట్ ఫైనల్లీ యూకే వచ్చాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నా. అందరికీ అబ్రాడ్ వెళ్ళాక ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే చాలా మంచి లైఫ్ ఉంది ప్రెసెంట్. నేను ఈ 3 years చాలా కష్టాలు చూసినందుకు ఇప్పుడు ఎంత హ్యాపీ, లైక్ వర్తీ అనిపించింది. ఈ 3 years డౌన్ఫాల్ జర్నీలో చాలా అంటే చాలా నేర్చుకున్నాను. సో మీకు అబ్రాడ్ ప్రాసెస్ కావాలంటే కన్సల్టెన్సీ వాళ్ళకి కాల్ చేస్తే 10 నిమిషాల్లో మీకు టోటల్ ప్రాసెస్ చెప్తారు. బట్ ఇలాంటి స్టోరీస్ మీరు ఆల్రెడీ వెళ్ళిన స్టూడెంట్స్ లేదా ఆల్రెడీ ఫేస్ చేస్తున్న స్టూడెంట్స్ దగ్గర తెలుసుకోగలరు. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా వీసా రిజెక్ట్ అయినా, లోన్ డిలే అయినా, ఇంకా ఏ రీజన్స్ ఉన్నా రిలేటెడ్ టు అబ్రాడ్ ఆర్ ఇంకా ఏదైనా, అస్సలు వరీ అవ్వద్దు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అండ్ మీకు రావాలి అని ఉంటే అది ఎలా అయినా మీకు వస్తుంది. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ మీ 100% మీరు ఇవ్వండి. ఇదేం మోటివేషన్ వీడియో కాదు లైక్ యూకే రండి, యూకే రావద్దు, ఇలాంటివి ఏమి నేను చెప్పను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.